కారు ఉంటుందా వచ్చేసరికి నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసాము. ఇక్కడ చూసారు కదా ఎలా తింటున్నారు బయట. సరే అని మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. స్టాలర్ తీసుకొని బేబీని పెట్టేసుకొని. అండ్ ఇక్కడ మనకి మంచిగా వెల్కమ్ ఆర్చ్ ఒకటి పెట్టేశారు బెలూన్స్తో. అండ్ మనకేమో గ్రహణం చూస్తానికి గ్లాసెస్ ఇస్తున్నారనమాట ఇక్కడ అందరికీ ఫ్రీగా. ఇక్కడ అన్నీ ఫ్రీగా ఇచ్చారు. సో విఐపి టెంట్ ఒకటి పెట్టారు, మనీ పెట్టుకొని మనం దాంట్లో రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ ఈ సెటప్ అంతా మాత్రం ఎవరైనా డ్రింక్ చేయాలనుకుంటే ఓన్లీ ఈ లోపలే వెళ్ళి కూర్చొని చేయాలి. దానికి ఒక ఐడి కార్డ్ చూపిస్తే మనకు ఒక రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. అండర్ 18 వాళ్ళకైతే ఎలో లేదనమాట. సో ఆ రూల్స్తో అన్నీ వాళ్ళు మంచిగా పాటిస్తారండి. అండ్ ఇక్కడ చూసారు కదా బాత్రూమ్స్ కూడా సెట్ చేసేసారు. ఈ సెటప్ అంతా ఎక్కడ ఈవెంట్ జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళిపోతారనమాట. ఈ ఈవెంట్ అయిపోగానే దాన్ని మొత్తం తీసేస్తారు అక్కడ. ఇక్కడ అందరు చూసారు కదా చైర్స్, మ్యాట్స్ మొత్తం మంచి సెటప్ వేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ నుంచి వీటిని క్యాప్చర్ చేస్తూ ఉంటారు కదా ఫోటోగ్రాఫర్స్. అందరూ మంచి కెమెరాస్ పెట్టేసుకొని స్టాండ్తో చూస్తూ ఉన్నారు. సో మేము కూడా అయితే మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఇంకా ఈవెంట్స్ ఏమున్నాయని ఎంజాయ్ చేస్తున్నాము. నేను చూపిస్తాను మీకు అన్నీ. యాక్చువల్గా అయితే క్లౌడ్స్ అడ్డొస్తాయేమో అని చాలా భయపడ్డాం అనమాట. ఎందుకంటే న్యూయార్క్లో అలానే క్లౌడ్స్ అన్నీ కవర్ అవడంతో వాళ్ళు చూడలేకపోయారు. బట్ డార్క్నెస్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేశారంట. సో చూద్దాము మనకి అసలు ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా టైం ఉంది, మేమైతే ఒక 1 అవర్ ముందే వచ్చేసాము. సో ఇంకా చూసారు కదా ఇక్కడ మంచిగా అన్ని ఫుడ్ కోర్ట్స్, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అండ్ కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని ఏమో మనీతో కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ మంచి అలా హైలైట్ ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ అనమాట. సూపర్ పెట్టారు మ్యూజిక్ మాత్రం. నేను చిన్నపిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ వీళ్ళు డాగ్స్కి మంచి వాల్యూ ఇస్తూ ఉంటారనమాట. సో డాగ్స్ని కూడా చాలామంది తీసుకొచ్చారు. చైర్స్ చూశారు కదా అందరూ మంచిగా అరేంజ్ చేసేసుకొని కూర్చో ఉన్నారు. ఇదిగోండి ఈ బుడ్డ పప్పీలు ఇలా బోల్డ్ డాగ్స్ కూడా వచ్చినాయి చూస్తానికి. సో ఈయన 18 years లోపు వాళ్ళ పిల్లలు రండి అని పిలుస్తున్నాడు అనమాట. సో అతను అడుగుతున్నాడు ఇది నిజంగా నీకు 18 అంటే నాకు 13 అని చెప్తే నువ్వు నాకన్నా టాలర్ ఉన్నావు అని చెప్పేసి ఏదో కొంచెం కామెడీ చేశాడనమాట. సో పిల్లలతో మంచిగా డాన్స్ చేయించాడు. సో మేము ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక 10 minutesలో అయితే ఉంటుంది గ్రహణము. సో మేమైతే మాకు మంచి స్పాట్ చూసేసుకొని కూర్చున్నాము. ఇక్కడ చూసారు కదా మ్యాట్స్ అన్నీ ఎంతగా మంచిగా ప్లేస్ చేసుకొని, ఎందుకంటే 2-3 hours వాళ్ళు స్పెండ్ చేయాలి కదా. సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్, డ్రింక్స్, స్నాక్స్ అన్నీ తెచ్చేసుకొని ఇలా కూర్చుంటారనమాట ఇక్కడ వీళ్ళు. సో మా బేబీ అయితే నిద్రపోతున్నాడు. ఇక్కడ ఇదైతే చాలా బాగుందండి వర్క్షాపు. ఇక్కడ మామూలుగా ఫ్లవర్స్ కాస్ట్లీ కదా, బట్ ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఇచ్చారు. క్రౌన్ చేసుకోండి అనేసి మంచి వర్క్షాప్ అనమాట. అండ్ ఇంకొక ఫ్రీగా క్రౌన్స్ కూడా ఇచ్చారనమాట. ఈ క్రౌన్ కూడా ఫ్రీగా ఇచ్చినాయి వాళ్ళు ఇక్కడ. సో ఫ్రీగా అంటే మాత్రం నేనైతే వదిలిపెట్టను కాబట్టి సో మేమిద్దరం 2 తీసేసుకున్నాము. సో అందరు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇంకో 3-4 minutesలో ఆల్మోస్ట్ కార్నర్ అనమాట. మీరు చూస్తే చుట్టుపక్కల బిల్డింగ్స్లో కూడా లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి. డార్క్నెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరే చూస్తారు డిఫరెన్స్ ఇప్పటికీ డార్క్నెస్ వచ్చినప్పటికీ. చూడండి స్లోగా టర్న్ అవుతూ ఉంటుంది మనకి, లైట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా. చూసారు కదా మూన్ సన్ కంప్లీట్గా కవర్ చేసిందనమాట. సో ఇది చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 25 years తర్వాత వచ్చిందంట ఇక్కడ డల్లాస్లో. సో అందుకనేసి మాత్రం ఈ మూమెంట్ ఎవరు మిస్ కాకుండా అందరూ చూశారు. ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ డార్క్ అయిపోయిందనమాట. చుట్టుపక్కల బిల్డింగ్లో లైట్స్ కూడా ఆన్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. సో ఇదేమో ఎక్లిప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రైట్నెస్ అనమాట వచ్చేసింది, ఎండ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ అందరూ చక్కగా తింటున్నారు బయట కూర్చొని. మనమైతే అలా చాలా కేరింగ్గా ఉంటాం కదా. అండ్ ఇక్కడ బబుల్స్ పెట్టారనమాట ఫ్రీగా. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ బబుల్స్ కాకుండా వేరే గేమ్స్ కూడా పెట్టారు. వెనక చూశారు కదా చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి మాత్రం చాలా ఎంటర్టైనింగ్ పెట్టారు. అండ్ ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ దగ్గర చాలా లాంగ్ క్యూ ఉందండి. ఏమన్నా తీసుకుందాం మేము కూడా అనుకుని చూస్తే మాత్రం చాలా పెద్ద క్యూ ఉంది. సో ఇంకా ఎలాగో ఆఫీస్ టైమింగ్స్ అయిపోతున్నాయి కదా అనేసి మేము వెళ్దాము అనుకున్నాము. సో ఈలోపు మా వాడు కూడా నిద్ర లేచాడు. ఇంకొక చోట స్టాల్ దగ్గర తక్కువ క్యూ ఉంది. అండ్ వాళ్ళేమో ఫ్రీగా పై ఆఫర్ చేస్తున్నారంటే ఇంకా మేము అది తీసుకుందాంలే అనేసి క్యూలో నుంచున్నాము.
చూశారు కదా వీళ్ళు హ్యాపీగా నార్మల్గా ఉంది మాకేమో కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట అలా కూర్చొని తింటా ఉంటే వాళ్ళందరూ. ఇక్కడేమో మేము ఉండే ఏరియా ఎలా ఉంది ఎలా జరిగింది అనేసి ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. సో అండ్ మాకు ఇక్కడ ఫ్రీ గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట, టేప్ ఒకటి, ఫోన్ స్టాండ్ ఒకటి. సో ఫ్రీగానే కదా, సో అవి కూడా ఒక 2-3 అలా బ్యాగ్లో పడేసామన్నమాట. అండ్ నేను చెప్పాను కదా ఫ్రీగా పై ఇస్తున్నారు అనేసి, కేక్ అండి ఏదో మార్ష్మెలన్ క్రీమ్ ఏదో వేశారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో అవి కూడా ఒక 3 ప్లేట్లు పక్కన పడేసాము మా ఫ్యామిలీకి అంతా. సో అవి తీసేసుకొని ఇంకా మేము అవి తినేసేసి ఇంకా రిటర్న్ బయలుదేరాము. సో కార్ అయితే మేము నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసాం కదా, ఉంటుందా లేదని టెన్షన్గా వెళ్ళాం కానీ, బట్ కార్ అయితే సేఫ్ అనమాట. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.